60% కరెంటు కొనుడే. రాష్ట్రంలో ప్రతిరోజు డిమాండ్ 300 మిలియన్ యూనిట్లు, ఉత్పత్తి మాత్రం 115 మిలియన్ యూనిట్లు. వచ్చే 3 నెలల్లో పీక్కు చేరనున్న డిమాండ్ యూనిట్కు 10 నుంచి 20 దాకా పెట్టి కొనాల్సిన పరిస్థితి. 3000 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని అంచనా. గత 10 ఏళ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంతోనే ఈ దుస్థితి. కరెంటు వినియోగంలో ముందున్న మన రాష్ట్రం కరెంటు ఉత్పత్తిలో మాత్రం వెనుకబడిపోయింది. దీంతో బయట ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొనాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత 10 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 300 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం పడుతుండగా అందులో మన దగ్గర ఉత్పత్తి అయ్యేది 115 మిలియన్ యూనిట్లు మాత్రమే. మిగిలిన 185 మిలియన్ యూనిట్లు 60% పైగా ఇతర రాష్ట్రాలు పవర్ ఎక్స్చేంజ్ల నుంచి కొనవలసి వస్తున్నది. విద్యుత్ డిమాండ్ పెద్దగా లేని సమయాల్లో యూనిట్కు 2.50 రేటుతో కరెంటు దొరుకుతున్నప్పటికీ డిమాండ్ పీక్స్ చేరి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో యూనిట్ 10 నుంచి 20 దాకా పెట్టి కొనవలసి వస్తున్నది. ఎంత సిగ్గులేని వార్త రాసిన చూడా. 10 ఏళ్లలోనట మనము ఎక్కడ కూడా సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అసలు 10 సంవత్సరాల క్రితం రాష్ట్రం ఏర్పడ్డది అంటేనే ముందు ఆ రాష్ట్రాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తాడు. 10 ఏళ్లలోనే ఉరుకుతాడా పిల్లగాళ్ళు లేచి. ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ అని అక్కడ నిర్మించిండు, భద్రాద్రి పవర్ ప్లాంట్ అని అక్కడ నిర్మించిండు. అవి భవిష్యత్తుకి అక్కర రావా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఏ రాక్షసుడు వచ్చి విచ్ఛిన్నం చేస్తాడో అని అప్పటి భయం. అప్పుడు ఇంకా అక్కడ మనకు పరమశత్రు తెలంగాణకు చంద్రబాబు నాయుడు గెలిచిండు. ఆ దుర్మార్గుడు ఎప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తారేమో అనే అప్పుడు ఒక అనుమానం ఉండే. అలాంటి దుర్మార్గుల నుండి తెలంగాణను కాపాడుకుంటూ తెలంగాణను ముందుకు నడపడంతో పాటు నీళ్ళ సమస్య రాకుండా, కరెంటు సమస్య రాకుండా, లేకపోతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా, సంక్షేమ పథకాల విషయంలో సమస్యలు తలెత్తకుండా, అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ చక్కదిద్దుకుంటూ వచ్చింది ప్రభుత్వం, నాటి ప్రభుత్వం. ఇక్కడ ఏమంటాడు, 10 ఏళ్లలో మనం ఏం పెట్టలేదు, గత 10 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని. అన్నీ ఒక్కసారే కానుండే కావచ్చు. ఆల్రెడీ కట్టిండ్లు 2-3 విద్యుత్ కేంద్రాలు కట్టిండ్లు. ఆ విద్యుత్ కేంద్రాలు భవిష్యత్తులో ఇప్పుడు మీరు చక్కగా చేస్తే వచ్చే 5 ఏళ్ళకు పనికొస్తాయి. అవి ఆల్రెడీ 1-2 విద్యుత్ పవర్ ప్లాంట్స్ కూడా ఓపెన్ చేసినట్టున్నారు ఇక్కడ యాదాద్రిది. ఏం చేయనట్టు రాసుకొచ్చిన వార్త.